హలో వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ జీనియస్ కంప్యూటర్ అండ్ టైప్ రైటింగ్ టెక్ ఛానల్. ఈరోజు మనం ఇది మినీ ఎయిర్ కూలర్. ఇది నేను అమెజాన్లో నుంచి బుక్ చేసిన. దీనికి జస్ట్ ఛార్జింగ్ పెట్టి మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉంది చూడండి, ఎయిర్ కూలర్ ఫ్యాన్ అని టైప్ సి పోర్ట్ ఉంటుంది, 10 watts పవర్. ఇన్పుట్. దీనికి పవర్ అడాప్టర్ యూజ్ చేసిన నేను. ఇక్కడ డైరెక్ట్గా మనం ఈ స్విచ్చెస్ ఆన్ చేసుకోవడమే. ఒకసారి చూద్దాం, ఓపెన్ చేసి. రైట్, చూడండి, ఇక్కడ మనకు ఫ్యాన్ వచ్చేసి 3 speeds ఇచ్చిండ్రు. అండ్ స్ప్రే ఉంది కదా, ఇది స్ప్రే చేస్తుంది. మనకు లైట్ కూడా ఉంది అండ్ టైం కూడా ఉంది. ఫస్ట్ ఒకసారి ఫ్యాన్ని యూజ్ చేద్దాం. దీన్ని కూడా మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు, పైకి కిందకి ఇలా. 3 speeds ఉంది. చూడండి, సౌండ్ నాయిస్ కూడా ఏమంతగా లేదు, బట్ ఓకే, బాగుంది. నెక్స్ట్ ఇది చూడండి, స్ప్రేస్. ఓన్లీ 1. అండ్ మళ్ళీ ప్రెస్ చేసినామంటే 3 యాక్టివేట్ అయినాయి చూడండి. 1 2 3. 3 వచ్చినాయి. మళ్ళీ యాక్టివేట్ చేసినామంటే 5 వస్తాయి. 1 2 3 4 5. 5 వచ్చినాయి చూడండి. ఓకే, బాగుంది. అంటే మరీ అంతగా ఎక్స్పెక్ట్ చేయొద్దండి, బట్ మీరు ఐస్ వాటర్ పోసుకున్నారంటే కొంచెం కూల్గా ఉంటుంది. బట్ మరీ ఎక్కువ దగ్గర పోయినారంటే తడి తెలుస్తుంది మీకు. ఇక్కడ నుంచి అయితే తడి ఏం తెలియడంలే. ఓకే, బాగుంది. అండ్ ఇది లైటింగ్. లైట్ కూడా పెట్టుకోవచ్చు మీరు, ఎక్కడికైనా కూడా క్యారీ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ చేసి కూడా మీరు తీసుకోవచ్చు, అంటే ఇక్కడ స్ప్రే కూడా చేసుకోవచ్చు మీరు. ఓకే, ఇక్కడ స్ప్రే కూడా చేసుకోవచ్చు మనం. దీనికి స్ప్రే చేసుకొని మనం పెట్టుకోవచ్చు ఇక్కడ. పెట్టుకున్నామంటే ఆ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది మనకు. సో 3 speed అయితే ఓకే, ఒక మనిషి బాగా పెట్టుకోవచ్చు. ఇది ఒక మనిషికి అయితే సరిపోతుంది. ఓకే, ఒక మనిషి వీడియోలు తీసుకునేదానికి కానీ, లేకపోతే ఏదైనా కరెంటు పోయినప్పుడు పవర్ బ్యాంక్ కూడా యూజ్ చేసుకొని మీరు దీన్ని వాడుకోవచ్చు. టైప్ సి పోర్టే కాబట్టి మన మొబైల్కి వాటికి పెట్టే ఛార్జర్ కూడా యూజ్ చేసుకోవచ్చు మనం. ఇది మూవ్ అవుతుంది, ఎలాగ ఉంటే అలా మనం మూవ్ చేసుకోవచ్చు. ఇది టైప్ సి చూడండి, టైప్ సి పోర్ట్ ఇది. ఓన్లీ ఫ్యాన్ అయితే ఇలా తిరుగుతూ ఉంటుంది. ఫ్యాన్ కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు. ఓకే, బాగానే ఉంది. ఇది 5 స్ప్రేసెస్ ఉన్నాయి, 5 స్ప్రేస్. అండ్ ఇక్కడ టైం కూడా పెట్టుకోవచ్చు. ఎంత టైం వరకు స్ప్రేస్ ఇవ్వాలని ఉండొచ్చు మేబీ. బాగుంది. పెట్టుకోండి.
అమెజాన్లో ఆర్డర్ పెట్టుకోండి. అమెజాన్లో పెట్టుకున్నాను నేను. సో బాగానే ఉంది, మరి అంత తీసి పడేసేదేం కాదు, సింపుల్గా బాగుంది. ప్రజెంట్ సమ్మర్లో యూజ్ చేసుకోవచ్చు, ఎక్కడన్నా మీరు కూర్చోన్నప్పుడు. సో ఒక్కరికే ఏసీ ఎందుకు అనుకున్నప్పుడు మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. బట్ ఏసీ అంత కాదు కానీ పర్లేదు, బాగుంది. మరి అంత ఏం లేదు, అంటే తీసి పడేసేది అయితే కాదు, బాగుంది. సో నేను 1600కి కొన్నా ఇది. సో ఇవి మాన్యువల్స్ దీనికి సంబంధించినది. ఎలా ఫిక్స్ చేయాలనేది పెట్టినారు ఇక్కడ. సో వాటర్ కూడా పోసుకోవచ్చు. దాదాపుగా నేను 2 గ్లాసెస్ పోసిన, పెద్ద గ్లాసెస్, అంటే 250 ml, 500 ml మ్యాక్సిమం వేసుకోవచ్చు మీరు, మరీ ఎక్కువ వేసుకోవద్దండి. సో ఒకసారి లీక్ కూడా అవుతాయి ఇవి. సో అట్టా తిప్పినప్పుడు లీక్ అవుతాయి. బట్ నాకు వచ్చినది అయితే లీక్ అవుతూ ఉంది ఇది. బట్ నేను రిటర్న్ అయితే పెడతాను ఇది. సో లీక్ అవుతుందా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి. సో లీక్ అవుతూ ఉంది అంటే రిటర్న్ పెట్టేసేయండి. సో ఇంకోటి తెచ్చుకోండి. సో ఇది వచ్చిన బాక్స్. దీంట్లో కలర్స్ ఉన్నాయి. యాక్చువల్గా నేను బుక్ చేసింది వచ్చేసి బ్లాక్ కలర్ అనుకుంటా, బట్ నాకు వైట్ పంపించినారు. అది కూడా చాలా రోజుల తర్వాత వచ్చింది, అంటే దాదాపుగా ఒక 10 days అవుతూ ఉంటుంది. 10 days నుంచి పంపించలేదు, ఈరోజు పంపించినారు. సో మార్నింగే. అది కూడా ఐటెంకి క్యాష్ ఆన్ డెలివరీ లేదు, ఇది డైరెక్ట్ పే చేసుకొని ఆర్డర్ బుక్ చేసుకోవాలి. సో అలా ఉంది. బట్ నేనైతే రిటర్న్ పెట్టేస్తాను ఇది. సో ఎందుకంటే కొంచెం లీక్ అవుతూ ఉంది ఇది చాలా లూజ్గా ఉంది, లీక్ అవుతూ ఉంది. సో కాబట్టి నేను రిటర్న్ చేసేస్తాను ఇది. సో ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిద్దాం మీకు. సో సింగిల్ పర్సన్కి అయితే బాగుంటుంది, ఒక వ్యక్తికి అయితే బాగుంటుంది, హ్యాపీగా చేసుకోవచ్చు మీరు. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో మనం ఇంకో దాని గురించి రివ్యూ అయితే చేద్దాం.